ఒకటి పదవి అనేది ఇస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తింపు ఇస్తుంది. తర్వాత కూడా రాబోయే భవిష్యత్తులో కూడా పార్టీ నాకు నష్టం చేయదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా నాకు ఎంపీటీసీలు కూడా చాలా సహకరించిండ్రు. ఇక్కడున్న నిధుల విషయంలో కూడా అన్ని మండలాలలో ఎంపీపీ 50%, ఎంపీటీసీలు 50% తీసుకుంటే నేను ఇక్కడ అలా తీసుకోలే, వాళ్ళకితో సమానంగా నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎంపీటీసీలు ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళకు బడ్జెట్ పెట్టే వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ ఎంపీటీసీలు నేను సమానంగానే తీసుకొని ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీటీసీలతో పాటు కోఆప్షన్ అన్న కూడా చాలా సహకరించిళ్ళు, చాలా మంచి వ్యక్తి. కొనేమాకుల గ్రామంలో ఎంపీటీసీ లేరని చెప్పి కోఆప్షన్ మెంబరు రహీం గారికి కోఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకైతే మధ్యలో 4 సంవత్సరాల కిందనే పదవి పోతుందేమో, ఈ సన్మాన కార్యక్రమం మేము చేసుకోం కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఈరోజు నేను ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి నష్టం చేయలే. కాబట్టి ఎప్పుడైనా అవినీతి అనేది తొందరగా బయటపడుతుంది, నీతికి కొద్ది రోజులు టైం పడుతుంది అని చెప్పి ధైర్యంగా కోర్టుకు వెళ్ళినా ఈరోజు నేను గెలిచిన. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మా ఎల్కుర్తి ఆరేపల్లె ప్రజలకు, అదే విధంగా ఇన్ని రోజులు సహకరించిన గీసుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా తోటి ఎంపీటీసీలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సర్పంచ్గా చేసిన ఇంతకుముందు ఎల్కుర్తి హవేలి గ్రామంలో, తర్వాత ఎంపీపీగా ఎల్కుర్తి ఆరేపల్లె ప్రజలు భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి గీసుకొండ మండలంలో మళ్ళీ ఏ పదవి ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా పార్టీ పరంగా. కానీ అవకాశం తప్పకుండా వస్తుందనేది నేను అనుకుంటా ఉన్నా. నాకు సహకరించిన మా ఊరి ఎల్కుర్తి ఆరేపల్లె ప్రజలకి, అదేవిధంగా ఎంపీటీసీలకు, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి రేవూరు ప్రకాష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నేను ఎంపీపీ కావడానికి సహకరించిన కొండ మురళి సురేఖ మేడం గారికి, అదేవిధంగా నన్ను మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, అందరికీ కూడా ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.